గట్టిగా మాట్లాడుండమ్మా ఆయన ఎంతమంది అన్నారు లంబడోళ్ళు వాళ్ళంతా కలిసి మాట్లాడి ఎంతసేపు నిలబడి వాళ్ళు వేరు మా పరిచయం ఏంది ఏం కథ మేము పిల్లలేంది జల్లలేంది మేము వనవాసం అనుకుంటే మా గంప చాట ఇవన్నీ పెట్టుకొని మేము ఏడ ఉండాలి ఏం కథ మేము నీరుడు అట్లనే వీకే తగ్గితే అన్ని రోడ్డు మీద పెట్టుకొని పాచిపోయిన అన్నం తిన్నారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి వస్తే మటకమైన కాలు మొక్కుతాం అంటున్నాం జోడించి ఎందుకు 10 బిందెలు నీళ్లు పోసి చాలా మంచిగా చూసిండు గరీబులే కానీ 10 బిందెలు నీళ్లు పోసి కాలు మొక్కాలి అంత మంచి పని అంత మంచి పని చేసిండు ఆయన. రేవంత్ రెడ్డి అంటే మొత్తం అందరికి పేదలకు అందరికి చాలా మంచిగా చూసిండు ఈయన. ఎక్కడ దాకా కోటి దాకా దాని దగ్గర పోని పేపర్కి అంత మంచిగా చూసిండు. అంత బాగా చూసిండు. మెడలో దండేసి మంచిగా 10 బిందెలు నీళ్లు మోసి ఆయనకు 10 టెంకాయలు పెట్టి కాలు మొక్కి తోలిస్తాం. గరీబులం అందరం కలిసి మంచిగా చేసిండు అని సేవని. ఎందుకు మీ గుడిసెలు తీసేసి ఇందిరా మిల్లులు ఇస్తాడా? ఇందిరా మిల్లు ఇచ్చిండు, దానిలో దొరినాము. బియ్యం ఇచ్చిండు, మాకు ఇండ్లు ఇచ్చిండు, ఆధార్ కార్డులు ఇచ్చిండు, పింఛన్ లేని పింఛన్ చేసిండు.